చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మంగళవారం బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం వెళ్లారు. అక్కడి నుంచి విమానంలో కొలంబో వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తుండగా విమానాశ్రయ ఇమిగ్రేషన్ అధికారులు ఆయనను మంగళవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆయనను కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలోని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సమాచారాన్ని ఏపీ పోలీసులకు అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు 3 ప్రత్యేక వాహనాల్లో కన్నడ రాజధాని నుంచి మంగళగిరికి భాస్కర్ రెడ్డి మంగళగిరి తీసుకువచ్చారు. అంతేకాదు భాస్కర్ రెడ్డికి సంబంధించిన పాస్పోర్ట్, ఇతర ఆధారాలు ఏపీ పోలీసులకు కన్నడ పోలీసులు అందించారు. కాగా ఇటీవల ఏపీ పోలీసులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులు అలా ఉండగానే కర్ణాటక రాజధాని నుంచి శ్రీలంకలోని కొలంబో నగరానికి భాస్కర్ రెడ్డి వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తుండగా బెంగళూరు ఇమిగ్రేషన్ అధికారులు ఆయనను అడ్డుకున్నారు. ఆ తర్వాత ఏపీ పోలీసులు జారీ చేసిన లుకౌట్ నోటీసులను పరిశీలించి అదుపులోకి తీసుకున్నారు. విమానాశ్రయంలోని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఏపీ పోలీసులకు సమాచారం అందించి ఆయనను వారికి అప్పగించారు. ఏపీ పోలీసులు ఆయనను మంగళగిరి తీసుకువచ్చారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగిన మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా పాత్ర ఉందని సిట్ అధికారులు అభియోగాలు మోపారు. అంతేకాదు ఈ కుంభకోణంలో ఇప్పటి వరకు 200 మందిని పైగా ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు విచారించారు. ఈ వ్యవహారంలో భాస్కర్ రెడ్డిని సిట్ అధికారులు A38గా పేర్కొన్నారు. ఈ కుంభకోణంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చిన్ననాటి స్నేహితుడు వెంకటేష్ నాయుడు కూడా సిట్ అధికారుల చేతిలో అరెస్ట్ అయ్యారు. ఆయనను సిట్ అధికారులు A34గా పేర్కొన్నారు. వెంకటేష్తో పాటు భాస్కర్ రెడ్డి లుకౌట్ సర్క్యులర్లను సిట్ అధికారులు జారీ చేశారు. ఆ తర్వాత వీరిద్దరిని బెంగళూరు విమానాశ్రయ అధికారులు నిర్బంధించి ఆ తర్వాత ఆ సమాచారం ఏపీలోని ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులకు వెల్లడించారు. ఏపీ మద్యం కుంభకోణంలో అరెస్టైన వారి సంఖ్య భాస్కర్ రెడ్డి, వెంకటేష్తో కలిపి 9కి చేరుకుంది. మరోవైపు బుధవారం చెవిరెడ్డి, వెంకటేష్ను విజయవాడలోని ప్రత్యేక దర్యాప్తు బృందం అధికార కార్యాలయానికి తీసుకొచ్చి ఆ తర్వాత ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తారని తెలుస్తోంది. బుధవారం వైఎస్ జగన్ పల్నాడు పర్యటన ఉండగానే సిట్ అధికారులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడం సంచలనం కలిగిస్తోంది. మరి బుధవారం నాడు ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూడాలి.